మనిద్దరికి ఆ దేవుడు ఆల్రెడీ పైన రాసి పెట్టాడనుకుంటా దయ్యం. హరికి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనల్ని బ్రతకనివ్వడు. ఊళ్ళో హరిగారి పరువు పోయేలా చెయ్యమని చెప్పింది వీళ్ళు. పద్మ విషయాల్లో హరిగారి పరువు తీయలేకపోయామని ఏకంగా ప్రాణాలే తీయమని చెప్పారు. అప్పటికీ నేను చెయ్యనన్నాను. చెయ్యనంటే మా అమ్మని చంపేస్తామని బెదిరించి నన్ను పనికి ఒప్పించారు. ఇప్పటి వరకు నా ఊరిలో ప్రేమలు అభిమానాలు తప్ప ఇలాంటి కక్షలు కార్పణ్యాలు తెలియవు. పచ్చని పంట చేనులో కలుపు మొక్కల్లాంటి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ల వలన ఊరే నాశనమవుతుంది. ఆడదానివి కదా, ఎందుకులే అని చూస్తూ ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్లు చేశావు. తప్పు మీద తప్పులు చేస్తూ వచ్చావు. నీ కుట్రలకి ఒక అమాయకురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. అది చాలదని పదవి కోసం ఏకంగా నా ప్రాణాలే తీయాలని చూశావు. ఈ ఊరిలో వాడికి స్థానం లేదు అంటే నీ ఇంట్లో స్థానమిచ్చావు. వాడితో కలిసి ఈ ఊరి ప్రశాంతతని నాశనం చేయాలని చూశావు. తప్పు నువ్వు చేసింది చాలక మరొకరి మీద నింద మోపాలని చూశావు. దానివలన శిరీష లాంటి అమాయకురాలికి శిక్ష పడింది. మరొకరు చావుదాకా వెళ్లారు. ఇన్ని తప్పులు చేసిన మీ ఇద్దరికీ మామూలు శిక్ష కాదు, ఈ ఊరే మరిచిపోలేని శిక్ష పడాలి. అవును బాబు, దీని మాటలు నమ్మి సుభద్రమ్మ ప్రాణాలు తీయాలని చూశాం. శిరీషతో నిప్పుల్లోంచి అమ్మవారి త్రిశూలం తీయించాం. వీళ్ల తప్పుకి ఏ తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవించారు. వీళ్ళని మామూలుగా వదలకూడదు బాబు. ఏం చేద్దామో చెప్పండి. మన ఊరికి, మన పంచాయతీకి మచ్చ తెచ్చిన వీళ్ళని ఏం చేద్దాం? చంపేయండి బాబు, చంపేయండి, చంపేయండి బాబు, చంపేయండి బాబు, చంపేయండి, 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 చంపేయండి. ఆపండి. తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి కాదో. ఒక మనిషి ప్రాణం తీయడమంటే కొన్ని కుటుంబాలను రోడ్ల పాలు చేయడం. అయినా ఏమైందో తెలియకుండా క్షణాల్లో తీసుకెళ్లే చావు కాదు శిక్ష. బ్రతికున్నంత కాలం గుర్తుండాలే. చేసిన తప్పులు గుర్తు వస్తూ ఉండాలి. మళ్ళీ తప్పు చేయాలంటే భయం రావాలి. వద్దు బాబు, ఇలాంటి వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని మీ ప్రాణాలు తీయాలని చూసిన ఇలాంటి వాళ్ళని బతకనిస్తే ఊరినే చెడగొడతారు బాబు. 10 మంది కోసం బ్రతికితే మనిషి అంటారు. ప్రాణాలు తీసే వాళ్ళని రాక్షసులంటారు. వాళ్ళ కోసం మనం రాక్షసులం అవుదామా?
ఇన్ని తప్పులు చేసిన వీళ్ళనే మన మధ్య తిరుగుతున్న మనుషులు అనేది మర్చిపోదాం. ఈ ఊరి పంట కాని పాడి కాని ఏది వాళ్ళకివ్వద్దో, ఎవ్వరూ వాళ్లతో మాట్లాడొద్దో. ఏ శుభకార్యాలకి పిలవద్దో, ఊరిలోనే ఉంచండి, కాని మనుషులుగా బహిష్కరించండి. చేసిన తప్పులు వాళ్ళకి గుర్తుండేలా, వాళ్ళని చూసినప్పుడల్లా పద్మను చంపిన హంతకులు వీళ్లే అని జనానికి గుర్తుండేలా మేము హంతకులమని బోర్డులు తగిలించి వీళ్ళిద్దరిని ఊరంతా తిప్పండి. ఏయ్! నోరు లేచిందా? నిలుచున్న చోటే పాతేస్తా. తీసుకెళ్లి ఊరేగించండి. పదండి 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 పదండి. అమ్మ వచ్చేస్తుంది. వచ్చేసరికి నువ్వు నీట్గా రెడీ అయి ఉండాలి కదా. అలాగే ఇవి వేసేసుకో, సరేనా? ఈ కొలుసు వేసుకుంటే ఇంకా బాగుంటావు. తర్వాత బ్యాంగిల్స్ బాగున్నాయా? తీసుకురావడానికి వీడే వెళ్ళాడు కదా, ఇంకా రాలేదేంటి? శిరీష వస్తుందో లేదో. సంజయ్ మాట కాదంటుందని నేను అనుకోవడం లేదు వదినా. సంజయ్ స్వయంగా వెళ్ళాడు కాబట్టి తప్పకుండా వస్తుంది. తీసుకొస్తూ ఉండుంటాడు. నిజమే రేఖ, శిరీష ఏ రోజు సంజయ్ మాటకి ఎదురు చెప్పారు కదా. కాకపోతే తన మాటల్ని, తన ప్రేమని వాడు అర్థం చేసుకోలేకపోయాడు. మనం కూడా అర్థం చేసుకోలేకపోయాం.
వచ్చింది. మమ్మీ గౌరీ ఆగమ్మా, ఒక్క నిమిషం ఉండు. చాలా రోజుల తర్వాత ఇంటికొస్తున్నా. ఎర్రనీళ్లు తీసుకొస్తానుండు. సుబులు, కుడికాలు ముందు పెట్టిరా అమ్మా. మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఏ అడుగు పెట్టావో తెలీదు కాని అడుగుపెట్టిన రోజు నుండి కష్టాలే పడ్డా. ఇప్పుడు ఈ అడుగులోనైనా నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యో ఏమైంది? రే, ఏంట్రా ఏమైంది? అదృష్టం బాగుండి గాయాలతోనైనా రాగలిగావమ్మా, లేకపోతే మా శవాలు వచ్చేవేమో. ఏంట్రా అసలేం జరిగింది? చైతన్య, ముందు నువ్వు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నేను రాలేనురా. అన్నయ్య ఎక్కడ ప్రాణాల కోసం పోరాడుతుంటే ఇక్కడ నా ప్రాణాల కోసం పారిపోవాలా? నువ్వు చెప్పేది నిజమైనా అబద్ధమైనా శిక్ష తప్పదో. ఆ ఊరి జనానికి హరి అంటే దేవుడ్రా. అతనొంటి మీద చేయి చేసుకున్నావా? తప్పే ఉందమ్మా. నా శిరీష తన వల్ల ఇలా బాధపడిందని తెలిసి కోపం తట్టుకోలేకపోయాను. మాట మాట పెరిగింది. దానికి ఊరికి ఏంటి సంబంధం? ఊరొకటి హరి ఒకటి కాదురా. ఆ ఊరంటే హరి, హరి అంటేనే ఊరు. మా అదృష్టం బావుండి మీరిలా తప్పించుకుని రాగలిగారు. సమయానికి చైతన్య వచ్చి ఊరు దాటించకపోయుంటే నిజంగా మీరు అనంత పని జరుగుండేది. భగవంతుడా, నా బిడ్డలకి ఏవీ కాకుండా కాపాడవయ్యా. అదేంటొదినా, ఒక మనిషిని కొట్టారని ఊరు తప్పేమిటని ఆలోచించకుండా ఆ విధంగా తరిమి కొడతారా? హరి అనే అతను తప్పు చేసినా ఆ ఊరు నమ్మదు రేఖ. అతనంటే అంత గౌరవం. ఆ ఊరిలో జనానికి అంత నమ్మకం, ఇష్టం. ఆ ఇష్టమే ఈరోజు మా ప్రాణాలు కూడా తీసేయబోయింది. కోపం వస్తే తిడతాడనుకున్నాను గాని ఈ విధంగా ప్రాణాలే తీసేయాలని చూస్తాడని నేను అనుకోలేదు. హరి ఎందుకలా చేస్తాడమ్మా? అతనికి తెలియకుండా జరుగుంటుంది. లేదత్తయ్యా, అతనికి తెలియకుండా ఊరు అలా రాదు. సరేలేమ్మా, మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డారు. శుభమా అంటూ ఇన్ని రోజుల తర్వాత ఇంట్లోకొచ్చావు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా? క్షేమంగా ఇంటికి చేరారు, అది చాలు. ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లు. నా స్థానం ఏంటి అని అడిగావు కదా. ఏ స్థానమైనా ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముందుగా నీ స్థానం
రోజులు నా కూతుర్ని గుర్తు చేసుకుని బాధపడ్డానికే ఈ ఫోటో ఉంది. కానీ ఈ రోజు నుండి నాకు ఆ బాధ లేదమ్మా. ఎందుకంటే నా కూతురువి నువ్వు, నా సంధ్యవి నువ్వు. నా వరకు నేను నా బిడ్డగా నీకు స్థానం ఇచ్చేస్తున్నాను. ఇది నీ ఇల్లమ్మా. నీ ఇంటిని ఎవరో బలవంతంగా ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమించుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఈ రోజు నీకు ఏ స్థానం కావాలో ఆ స్థానాన్ని సంతోషంగా తీసుకోమ్మా. నా బిడ్డకిచ్చిన మాట ప్రకారం నా మనవరాలి తల్లి స్థానం తీసుకో. సంజయ్కి భార్య స్థానం తీసుకో. అవునమ్మా, అదే నీ స్థానం. ఆ స్థానం కోసమేగా అంత దూరం నుండి వచ్చా, అన్నీ వదులుకొని వచ్చా. శిరీష, మా వల్ల పడిన కష్టాల్ని బాధల్ని గతాన్ని మర్చిపో. ఈరోజే నువ్వు వచ్చిన మొదటి రోజు అనుకో. ఆ రోజు మీ ఇద్దరు పెళ్ళి జరగాలి. నా వల్ల మీ పెళ్ళి ఆగిపోయింది. ఆ పెళ్ళిప్పుడు నా చేతుల మీదుగా జరిపిస్తానమ్మా. అదే నీ తల్లి స్థానంలో నిలబడి. అత్తయ్య అత్తయ్య అన్నావే కాని ఏ రోజు నా ఇంటి కోడలుగా నువ్వు బతకలేదు. మేము బతకనివ్వలేదు. ఇప్పుడైనా అదృష్టాన్ని నాకివ్వమ్మా. ఇందులో బలవంతమేమీ లేదమ్మా. నీకు అభ్యంతరమేమీ లేదంటే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించేస్తాను. మమ్మీ, పెళ్లి చేసుకో మమ్మీ. నువ్వే పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ మా మమ్మీగా ఉండిపోవచ్చు కదా. మా మనసులో మా అభిప్రాయాలు మారాయేమో గాని ఆ పసిదాని మనసులో మాత్రం తల్లిగా నీ స్థానం అలాగే ఉందమ్మా. మా కోసం కాకపోయినా దానికోసమైనా ఒప్పుకో. ఒప్పుకో మమ్మీ, ప్లీజ్ మమ్మీ.
ఏంట్రా అలా ఉన్నావు? శిరీష, శిరీష, శిరీష ఎదురా? లేదు, అదే ఎక్కడికెళ్ళింది అని అడుగుతున్నాను. మన ఊర్లో మంచి వాళ్ళకి స్థానం ఉండదు కదా. రే, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంట్రా? శిరీష ఏది అంటే ఏదితో మాట్లాడుతున్నావు? నేను చెప్పేది శిరీష గారి గురించే. ప్రేమించిన మనిషి బాధ చూడలేక సంజయ్ వెళ్ళి ఆయన గారిని నిలదీసి చేయి చేసుకున్నాడని ఊరంతా కలిసి వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. ఏంట్రా? హరిబాబు మీద చేయి పడ్డాక ఇంకా వాడు బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళ అంతు తేలుద్దాం. పిల్లరా మన వాళ్ళందరినీ రండి.